వన్ పీస్ చాప్టర్ 1183 యొక్క పేరు వచ్చేసి గుడ్ మార్నింగ్ మర్మెడ్. ఇప్పుడు ఈ పేరు విన్న తర్వాత మీరు అందరూ అనుకోవచ్చు, బ్రో ఇదేం పేరు అని. నిజానికి ఇది మన బ్రూక్ యొక్క సాంగ్ అన్నమాట. దీని గురించి మనం చాప్టర్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. బట్ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన ఈము సమా నుంచి. ఇక్కడ మన ఈము సమా రాగ్నిర్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మన ఈము సమా చెప్తాడు, హే రాగ్నిర్, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నా మీద పగ పెట్టుకునే కదా ఉన్నావు. బట్ ఇన్ని సంవత్సరాలు నీకు ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ దక్కలేదనే కదా దాక్కుంటూ తిరిగావు నాకు కనపడకుండా. కానీ ఇవాళ ఈ రోజు నీకు లోకి దక్కడనే కదా ఇవాళ నా ముందు రెచ్చిపోయి ఇలా ఎగురుతున్నావు. కానీ ఈముకి ఫైనల్లీ అర్థమైంది, ఈము కింద పని చేయడానికి ఆ మంకీ డి లోఫీ, ఈ లోకి, అలాగే ఈ రాగ్నిర్ వీళ్ళకి అర్హత లేదు అని చెప్పి మన ఈము ఇక్కడ అంటూ ఉంటాడు. ఈ మాటలు విని మన లోకి చెప్తాడు, అసలు ఎవడ్రా నువ్వు, వచ్చినప్పటి నుంచి ఏదేదో వాగుతున్నావు. కానీ నేను ఒప్పుకుంటాను, వన్ ఆఫ్ ది టఫెస్ట్ అపోనెంట్ నీలాంటోని నేను ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. కానీ మాటలు పక్కన పెట్టి నాతో ఫైట్ చేయడానికి రా అని చెప్పి మన లోకి అంటాడు. ఈ మాటలు విని మన ఈము చెప్తాడు, ఈము ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎగ్జిస్టెన్స్ నుంచి అరెస్ట్ చేయబోతున్నాడు. ఎలా అయితే డోజాన్ని తను అరెస్ట్ చేస్తాడో మిమ్మల్ని కూడా అలాగే చేయబోతున్నాడు అని చెప్పి తను అంటాడు. అసలు ఈ మాట వినిన తర్వాత మన కమ్యూనిటీ మొత్తం షాక్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ మన ఈము చెప్తున్నాడు, ఈ డోజాన్ని హిస్టరీ నుంచి అరెస్ట్ చేశాను అని. బట్ ఈ డోజాన్ ఎవడు? ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. బట్ మన ఓడా సెన్సే ఈ చాప్టర్ లోనే మనకు ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మన ఈము సమా మెన్షన్ కూడా చేశాడు, రాగ్నిర్ తన మీద ఏదో పెద్ద కక్ష కట్టుకున్నాడని. దాని ప్రకారం మన ఈము సమా అనే ఆ వారియర్ ఆఫ్ గాడ్ ని చంపేసి ఉంటాడు. అందుకనే మన రాగ్నిర్ ఈము మీద పగ పెట్టుకుంది. లేకపోతే తను ఎందుకు ఈము మీద పగ పెట్టుకునేది నాకైతే ఇలాగే అనిపిస్తుంది. దీని మీద మీ ఐడియా ఏంటో లైక్ ఏమైనా తిరిగిస్తుంటే కామెంట్ చెప్పండి. కానీ బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మన ఈము సమా వెంటనే తన యొక్క వెపన్ ని పెద్దగా చేసి లోకి మీదకి అటాక్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరు ఇలాగే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ విలేజ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ జాజా రైన్ గాడ్ మొత్తం హల్చల్ చేస్తుంది అనమాట. పిల్లల్ని ఎలాగో కిడ్నాప్ చేసింది. ఇక్కడ పెద్దల్ని కూడా తను వదిలిపెట్టట్లేదు, నీళ్ళలో ముంచేస్తుంది. ఇది చూసి మన కిలింగం కూడా చెప్తాడు, ఇప్పటికే మనం కొంతమంది పిల్లల్ని పట్టేసుకున్నాం కదా, సో ఇంకెందుకు లేటు, పద ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి తను అంటాడు. ఇక్కడ జాజా మోస్టర్ కూడా కదులుతూ ఉండిద్ది. ఇంకప్పుడే మన సాంజీ అక్కడికి వస్తాడు. ఇది చూసిన తర్వాత మన సాంజీ లైక్ కంగారు పడిపోతాడు అనమాట. మన సాంజీకి అసలు తన ముందు ఏముందో అస్సలు ఐడియానే లేదు. మనోడు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేస్తారు. బట్ మనం సాంజీ గురించి కాసేపు మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆ రైన్ గాడ్ కూడా ఒక ఫీమేలే కదా, సో మనోడు ఇప్పుడు ఒక ఫీమేల్ క్యారెక్టర్ తో ఫైట్ చేస్తాడా? ఆల్దో తను రియల్ కాదు, ఒక మాన్స్టర్. బట్ స్టిల్ మన సాంజీ ముందు ఒక డ్రీమ్ మాన్స్టర్ ఉన్నా సరే ఒక ఫీమేల్ తో మన సాంజీ ఇప్పుడు ఫైట్ చేయగలుగుతాడా? ఆ ఫీమేల్ ని తను ఆపుతాడా లేదా? ఇది మనం ఫ్యూచర్ లో చూడాలి. అండ్ బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మనం గునుకొని చూసుకోవచ్చు, తను స్టిల్ ఇంకా ఆ ఐస్ క్యూబ్ లోపలే ఉందన్నమాట. మన ఈము సమా ఒక అటాక్ చేసిన తర్వాత కూడా ఈ ఐస్ మెల్టే అవ్వలేదు. మన లోకి ఆల్రెడీ చెప్పాడు, ఈ ఐస్ ని రాగ్నిర్ క్రియేట్ చేసింది కాబట్టి తనే మెల్ట్ చేయగలదు అని చెప్పి మనోడు మెన్షన్ చేశాడు. అండ్ దిస్ ఈస్ ట్రూ. మన రాగ్నిర్ చాలా స్ట్రాంగ్ అని నాకు తెలుసు, కానీ మరి ఇంత స్ట్రాంగ్ గా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి బ్రూక్ అండ్ ఊసప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఊసప్ అడుగుతారు, బ్రూక్ అసలు ఆ అమ్మాయి ఎవరు, తనతో ఫైట్ చేయడానికి నువ్వు ఎందుకు వెళ్ళావని చెప్పి తను అడుగుతాడు. అండ్ మన బ్రూక్ చెప్తాడు, ఆ అమ్మాయికి ఏదో జరిగింది, తను అలా లేదు అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన నామి అడిగిద్ది, అసలు బ్రూక్ ఆ అమ్మాయి ఎవరు, తను నీ ఎనిమినా అని చెప్పి తను అడిగిద్ది. ఈ మాట విని మన బ్రూక్ చెప్తాడు, ఆ అమ్మాయి నా ఎనిమి కాదు, నిజానికి ఆ అమ్మాయి అలా ఉండకూడదు, తన ఏజ్ ప్రాబబుల్లీ 70-72 అలా ఉండాలి, కానీ తను చాలా యంగ్ గా ఉంది. పైగా తను నాకు తెలిసిన ఆ సేమ్ అమ్మాయి కాకపోతే ఫైట్ చేసేటప్పుడు తను ఎందుకు నా మీద చాలా కన్సర్న్ చూపించింది. ఒకేసారి బ్రూక్ ఇక్కడ నుంచి వెళ్ళిపోని ప్రాణాలని కాపాడుకో అని చెప్పి తను అనింది. మేబీ తన లోపల మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నాయేమో, నాకు చాలా వియర్డ్ గా ఉంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తను అంటాడనమాట. కానీ ఈ మాటలు వినిన తర్వాత మన ఫ్రాంకీ చెప్తాడు, నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం ఉందో మాకు తెలియదు, కానీ ప్రస్తుతం ఆ అమ్మాయి మాత్రం ఆ ఐస్ క్యూబ్ లోపల ఉంది. మనం తన్ని కాపాడకపోతే తను చనిపోయేది. బట్ నీ ఫ్రెండ్ అయితే మేము తన్ని కాపాడతాం, లేకపోతే
లేకపోతే తన్ని అలాగే వదిలేస్తాం. బికాస్ కాసేపు ముందు తను మన అందరి మీదకి అటాక్ చేసింది. సో బ్రూక్ నువ్వే చెప్పు, తన్ని చంపేయాలా వదిలేయాలా అని చెప్పి వీళ్ళందరూ తన్ని అడుగుతారు. ఈ మాటలు వినిన తర్వాత మన బ్రూక్ గునుకొని డిఫెండ్ కూడా చేస్తాడు. మీరందరూ మర్చిపోమాకండి, ఆ అమ్మాయి కదా మనల్ని ఫ్రీ చేసింది, తన మన ఫ్రెండే, మనం తన్ని కాపాడాలి అని చెప్పి ఇక్కడ తను డిఫెండ్ చేస్తూ ఉంటాడు. కానీ మన ఊసప్ చెప్తాడు, ఏ బ్రూక్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఆ రోప్స్ నుంచి విడిపించింది నేను కదా, నా సైకిక్ పవర్స్ ని ఉపయోగించి నేను మీ అందరిని ఫ్రీ చేశా కదా అని చెప్పి తన సోది చెప్తూ ఉంటాడు. వీడైతే మారడు, కానీ మన బ్రూక్ ఇక్కడ చాలా ఎమోషనల్లీ చెప్తాడు అన్నమాట. లేదు, ఆ అమ్మాయి చాలా మంచిది, తనను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పింది, దాని తర్వాత తను ఒక డీమన్ లా మారిపోయింది. మీరందరూ చూసారు కదా, ఎల్బఫ్ లో ఆల్రెడీ చాలా మంది డీమన్ గా మారిపోయారు, మేబీ తను కూడా అలాగే మారిపోయిందేమో అని చెప్పి ఇక్కడ మన బ్రూక్ అంటాడు. ఈ మాటలు విని మన నామి చెప్పిద్ది, అయితే ఆ ప్రిన్సెస్ అమ్మాయిని కూడా ఎవరో కంట్రోల్ చేస్తున్నారని నువ్వు చెప్తున్నావు ఆ బ్రూక్, అయితే మనం తన్ని కాపాడదామా అని చెప్పి తను అడిగిద్ది. కానీ మన జింబే చెప్తాడు, నువ్వు ఏదైనా తొందరగా డిసైడ్ చేయాలి బ్రూక్, ఆ అమ్మాయిని కాపాడదామా లేకపోతే అలాగే వదిలేద్దామా, తను నీ ఫ్రెండా లేకపోతే మన ఎనిమియా, తొందరగా చెప్పు బ్రూక్ అని చెప్పి వీళ్ళందరూ తన్ని అడుగుతారు. వీళ్ళ మాటలు వినిన తర్వాత మన బ్రూక్ టోటల్లీ బ్లాంక్ అయిపోతాడు అన్నమాట. అసలు తనకేమీ అర్థం కాదు. ఇంకప్పుడే మన బ్రూక్ కి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ని వాళ్ళందరికీ చెప్తాడు. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యింది 70 years వెనకాల. ఈ టైమ్ లైన్ లో ఎస్పెరియా అనే ఒక కింగ్డమ్ ఉండేది. ఇదే మన బ్రూక్ యొక్క హోమ్ టౌన్ అన్నమాట. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యింది మన బ్రూక్ నుంచి. మనోడు లిటరలీ పొద్దున్నే 4 గంటలకి పాటలు పాడటం స్టార్ట్ చేశాడు. వేకప్ ఇన్ ద మార్నింగ్, good morning, a new world begins, there is so many seas, I love to meet them all, good morning అని చెప్పి మనోడు లిటరలీ పాటలు పాడుతున్నాడు పొద్దున్న 4 గంటలకి. ఆబ్వియస్లీ ఈ పాట మొత్తం నేను పాడు, ఇక్కడ మనోడు మర్మెడ్స్ గురించి పాట రాశాడు అనమాట. పొద్దున్నే ఆ పాట అందరికి చెప్తున్నాడు, నాకు మర్మెడ్స్ అంటే చాలా ఇష్టం, నేను వాళ్ళందరినీ కలుస్తానని చెప్పి ఇక్కడ ఒక మంచి పాట రాశాడు. ఈ పాట వినిన తర్వాత చాలా మంది లెగుస్తారు, రోజు బ్రూక్ వచ్చి పాటలు పాడుతున్నాడు, ఇవాళ నా డే చాలా మంచిగా సాగిద్ది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇంకొంతమంది వచ్చాడు రా బాబు పొద్దున్నే నిద్ర ఖరాబ్ చేయడానికి, వీడు బేకరగాడు పొద్దున్నే తొందరగా లేపుతాడని చెప్పి ఇంకొంతమంది తన్ని తిడుతూ ఉంటారు. బట్ కింగ్డమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మన బ్రూక్ ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. అండ్ మన బ్రూక్ లిటరలీ ప్రతి రోజు రిపీట్ అన్నమాట, ప్రతి రోజు పాట పాడుతూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బ్రో ఈజ్ ఏ మైకేల్ జాక్సన్ రైట్ నౌ. అండ్ లిటరలీ తిను నికా యొక్క పోజ్ కూడా చేస్తాడు. ఇక్కడ మన బ్రూక్ ఎలాగో తన యొక్క మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసిన తర్వాత కింగ్డమ్ యొక్క నైట్స్ దగ్గరికి వెళ్తాడు అన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ బ్రూక్ సెంపై, బుక్ కెప్టెన్, మాకు మీ టెక్నిక్స్ నేర్పించండి అని చెప్పి వీళ్ళందరూ మన బ్రూక్ దగ్గర పడిపోతారు స్పాట్ మ్యాన్షిప్ నేర్చుకోవడానికి. ఇది చూసి మన బ్రూక్ బి లైక్, మీకేంటో నేను నేర్పించాల్సింది, ఫస్ట్ మీరు బేసిక్స్ ని బాగా ప్రాక్టీస్ చేసి రండి అని చెప్పి వాళ్ళందరినీ తరవేస్తాడు అనమాట. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక చిన్న పిల్ల దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఈ పిల్ల ఇంకెవరో కాదు, కింగ్డమ్ ఆఫ్ ఎస్పీరియా యొక్క ప్రిన్సెస్ షోరీ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే తినే మన గానుకో అన్నమాట. ప్రస్తుతం బ్రూక్ యొక్క చేపట్టుకొని ఆ గార్డెన్ మొత్తం తిరుగుతూ ఉండిద్ది. అండ్ మన బ్రూక్ కూడా ఇక్కడ మింక్ సాకే పాటలు పాడుతూ ఉంటాడు. ఇంకిక్కడే మన బ్రూక్ యొక్క ఏజ్ కూడా రివీల్ చేస్తారు. మనోడికి 20 years అన్నమాట. 20 years లోనే తను ఒక కెప్టెన్ లా మారిపోయాడు. ఇక్కడ మన ప్రిన్సెస్ షూరీ వాళ్ళ మదర్ గురించి కూడా చెప్పడం స్టార్ట్ చేసిద్ది. అసలు తను వాళ్ళ మదర్ గురించి అలా చెప్పిందో లేదో మన బ్రూక్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి. మనోడు లిటరల్లీ, మీ అమ్మనా, మీ అమ్మ పేరు క్యాండిల్, తనే నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క వెలుగు అని చెప్పి ఫ్లెట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లిటరల్లీ మనోడు సాంజిని మించిపోయాడు. బ్రో ఇక్కడ వాళ్ళ అమ్మ గురించి ఫ్లెట్టింగ్ వాళ్ళ కూతురు ముందు చేస్తున్నాడు. ఈ మాటలు వినిన తర్వాత ఆ చిన్న ప్రిన్సెస్ షూరీ చెప్పిద్ది, ఏంటి బ్రూక్, నీకు తెలుసు కదా పెళ్ళైన అమ్మాయికి నీ హృదయం ఇవ్వడం చాలా పెద్ద ప్రమాదకరం అని చెప్పి తను అనిద్ది. కానీ ఈ మాట విని మన బ్రూక్ చెప్తాడు, ప్రేమలో అసలు డేంజర్ ఏముంది, మనసు ఇవ్వడం మంచి పని కదా అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత పక్క నుంచి ఒక వ్యక్తి చెప్తాడు, అయితే డెత్ పెనాల్టీ తీసుకోవడంలో కూడా ఏ ప్రమాదం లేదు కదా బ్రూక్, అయితే నీకిచ్చేనా ఆ పెనాల్టీ అని చెప్పి తను అంటాడు. ఈ వ్యక్తి ఇంకెవరో కాదు, ఈ కింగ్డమ్ యొక్క కింగ్ అన్నమాట. దీని యొక్క వైఫ్ మీదే మన బ్రూక్ ఇందాక నుంచి ఫ్లేటింగ్ చేస్తున్నాడు. ఇది చూసి మన బ్రూక్ కూడా కంగారు పడిపోతాడు. డెత్ పెనాల్టీయా, నేనెందుకు డిజర్వ్ చేస్తా, నాకేమాకండి అని చెప్పి తను అంటాడు. అండ్ ముందు నుంచి ఆ కింగ్ చెప్తాడు, నాకు తెలుసురా బ్రూక్, నువ్వు నన్ను చంపడానికి ప్లాన్ చేస్తావు, నన్ను
చంపేసి నా వైఫ్ తో పెళ్లి చేసుకోవడానికి కదా నువ్వు ప్లాన్ వేస్తున్నావు అని చెప్పి తను అంటాడు. ఇది విని మన బ్రూక్ చెప్తాడు, లేదు లేదు నువ్వు నా ఫ్రెండ్ వి, నేను నిన్నెందుకు చంపేస్తా, నువ్వు చనిపోయేంత వరకు నేను వెయిట్ మాత్రం చేస్తానని చెప్పి తను అంటాడు. బ్రో రియల్లీ వీడు దాటేసిండు బ్రో, మన సాంజిని కూడా వీడు దాటేసిండు. అండ్ ఈ మాటలు విని ఆ ప్రిన్సెస్ షూరి చెప్పింది, వద్దు బ్రూక్ నువ్వు మా అమ్మని మర్చిపో, కావాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి తను అనేది. కానీ మన బ్రూక్ రిజెక్ట్ చేస్తాడనమాట. నువ్వు ఇంకా పిల్లవి, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి రిజెక్ట్ చేస్తాడు. ఇది చూసి ముందున్న ఆ కింగ్ గడు షాక్ అయిపోతాడు అనమాట. అసలు ఏంద్రా నా ముందు నా కూతురు నువ్వు ఎలా రిజెక్ట్ చేస్తావని చెప్పి వీళ్ళిద్దరు ఫ్రెండ్లీ ఫైటింగ్ చేసుకుంటారు. బట్ అప్పుడే ఒక సోల్జర్ వచ్చి వాళ్ళిద్దరిని ఆపుతాడు అనమాట. ఇక్కడ సోల్జర్ చెప్తాడు, మన కింగ్డమ్ మీదకి అటాక్ జరిగింది, ఎవరో మూరాన్ పైరట్స్ అంట, మన క్వీన్ ని పట్టుకోవడానికి వాళ్ళు వచ్చారు, పైగా మన క్వీన్ ఒప్రా హౌస్ లో ఉందని కూడా వాళ్ళకి తెలుసు, ప్రస్తుతం వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఆ సోల్జర్ చెప్తాడు అనమాట. ఇంకా కింగ్ కూడా చెప్తాడు, అయితే వెళ్ళండి, నేను చాలా సోల్జర్స్ ని పంపిస్తా, వెళ్ళి క్వీన్ ని సేవ్ చేయండి అని చెప్పి తను అంటాడు. ఇక్కడ ప్రిన్సెస్ షూరి కూడా చెప్పిద్ది, బ్రూక్ నువ్వే ఏదో ఒకటి చేయాలి, వెళ్ళి మా మదర్ ని సేవ్ చేయ బ్రూక్ అని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఇక మన బ్రూక్ బి లైక్, ఏంది మూరాన్ గ్యాంగ్, నేను ఆల్రెడీ వాళ్ళని పోర్ట్ లోకి కలిసే కదా ఇక్కడికి వచ్చింది, వాళ్ళేం చేస్తున్నారు అని చెప్పి తను అంటాడు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ మూరాన్ గ్యాంగ్ మెంబర్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వాళ్ళందరూ ఆ ఒబ్రా హౌస్ ని చుట్టుముట్టేశారు అనమాట. క్వీన్ బయటికి రాగానే క్వీన్ ని పట్టుకెళ్ళిపోదామని చెప్పి వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ అప్పుడే మన బ్రూక్ చెప్తాడు, నేను ఆల్రెడీ వాళ్ళందరినీ హార్బర్ దగ్గరే కోసేసాను కదా, వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వలేదా అని చెప్పి తను అంటాడు. బ్రో ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ మెంబర్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఆ మెంబర్స్ అందరూ ఒకేసారి ఒక్కొక్కడు కోసుకుంటూ కింద పడిపోతాడు అనమాట. మన బ్రూక్ ఆల్రెడీ గంట ఎంకాల వాళ్ళందరినీ కోసేస్తే వాళ్ళందరూ దాన్ని ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఇది చూసిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు, వీళ్ళేంటి ఇలా పడిపోయారు, వీళ్ళెవరు కోస్తారు అని చెప్పి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. కానీ అప్పుడే వాళ్ళందరికీ కూడా రియలైజ్ అయ్యిద్ది, వీళ్ళందరూ ఒకేసారి ఇలా కోసేసుకొని పడిపోయారంటే దాని అర్థం ఒకటే, మన బ్రూక్ ఆల్రెడీ వీళ్ళని కోసేసి ఉంటాడు, అందుకనే వీళ్ళు ఇలా పడిపోయారు అని చెప్పి వాళ్ళందరూ రియలైజ్ అవుతారు అనమాట. ఇంకా గోల చూసి లోపల ఉన్న ఆ క్వీన్ క్యాండిల్ కూడా బయటికి వచ్చింది. ఇంకిక్కడ మన నరేటర్ చెప్తాడు, ప్రస్తుతం ఈ కింగ్డమ్ లో రెండు స్టార్స్ ఉన్నాయి, ఒకటి మన బ్రూక్, సెకండ్ ఈ క్వీన్ మొదటిలో మన బ్రూక్ లాగానే ఒక స్క్వాడ్ కెప్టెన్ అన్నమాట, బట్ ఇప్పుడు ఒక క్వీన్ లా మారిపోయింది. అండ్ సెకండ్ మన బ్రూక్ తిని ఒక మ్యూజిషియన్, కానీ ఇప్పుడు ఒక స్వార్డ్స్ మ్యాన్ లాగా, అలాగే ఇప్పుడు ఒక కెప్టెన్ లా మారాడు. పైగా మన బ్రూక్ కి అక్కడ ఒక స్పెషల్ టైటిల్ కూడా ఉండేది, కెప్టెన్ ఆఫ్ ది సర్ప్రైజ్ అటాక్ హమ్మింగ్ బోర్డ్ బ్రూక్. అండ్ ఈ రెండు స్టార్స్ యొక్క ప్రొటెక్షన్ లోనే ఈ కింగ్డమ్ చాలా పీస్ఫుల్ గా ఉండేది అనమాట. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయేది. మన బ్రూక్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ఖతం అవ్వాలా, మేబీ నెక్స్ట్ చాప్టర్ లో అయిద్దేమో. బట్ 20 years లోపల మన బ్రూక్ చాలా థింగ్స్ అచీవ్ చేసిండు. తను అంత మంచిగా స్పోర్ట్స్మెన్షిప్ ఎక్కడ నేర్చుకున్నాడు కూడా మనకు తెలియలేదు. మేబీ మన ఓడా సెన్సే రివీల్ చేస్తారేమో ఫ్యూచర్ లో. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. మీరు మన ఛానల్ ని కొత్త చూస్తుంటే కనుక గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో. ఇంకా మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.